డబ్బులు ఇవ్వడం చేతులు రావు. ఇగోండి అమ్మాయి గారు అంటిపల్లి సుబ్బారావు గారు. ఎరా తాతరావా నీ సంగతి ఏంటి? వచ్చే నెల కల్పించేస్తానమ్మా. ఏంటో నువ్వు చెప్పేది? రాయుడు గారు అంత పెద్ద మహల్ వదిలేసి ఈ ఇంట్లో ఎందుకుంటున్నారా? అది డబ్బుల కోసమే కదా. తీసే మిషన్ కిషన్ తీసి మొత్తం ఖాళీ చేసాను. నువ్వు ఉండహే, మీరు నాన్నగారిని పిలవండమ్మా, నేను చెప్పుకుంటాను. ఏ నెల కానీ అద్దె డబ్బులు సరిగ్గా కట్టకపోతే పెద్ద మగోడు వచ్చాడు, మిషన్ తీసుకెళ్ళి గోదావరిలో పెడతానంట. ఏంటి ఏమైంది? అయ్యా అద్దె మొత్తం వచ్చే నెల ఇచ్చేతానయ్యా. ప్రతి నెల ఇదే బాగుతుంది గారు. నేనే కండిషన్ పెట్టలేదు కదా, మీ తాహతకు తగ్గట్టుగానే ఇమ్మన్నాను. నోరు తెరిచి అడిగారు, ఉంచండి అయ్యా, తీసుకోండి అయ్యా. మరి పిల్ల స్కూల్ ఫీజు? ఇది పెద్ద కలెక్టర్ అయిపోద్ది, నువ్వు బాగా కారులో తిరుగుదు గాని. తప్పయ్యా, పిల్లలకు ఆస్తులు ఇవ్వకపోయినా పర్వాలేదు, చదువు ముఖ్యం. ముందెళ్ళి స్కూల్ ఫీజు కట్టు. సాక్షాత్తు నాన్నగారు నరసింహనాయుడు గారి దానగుణం అలాగే దిగిపోయిందయ్యా. మంచిది, ఉంటానయ్యా. ఈ నెల అంటే ఎలా గడిపేసావు, మరి వచ్చి నెల ఏం చేస్తావు? నీకు యూనిఫారం కుట్టించి నేను కొత్తగా స్కూల్లో చేర్పించానని చెప్తాను. చాలే సంబడం. ఏమ్మా అయిందా? అయిపోయింది నాన్న, ఇంకా 10 మంది ఇవ్వాలి. 10 మందా? ఎప్పుడు 5గురే కదా ఇవ్వండి. ఆ 5గురిని చూసి ఇంకొక 5గురు తయారయ్యారండి. వీళ్ళని ఎలా వదిలేమనుకోండి మనమే తిరగాలి, అద్దె డబ్బులు ఎదురు కట్టవలసి వస్తుంది. వీళ్ళని ఎలా కాదండి. రే లవుడు, రే రే ఏంటి కొత్తగా ఏదో రెంట్ అంటున్నావుట? రెంటల్ యాక్ట్ మర్చిపోయావా లేక మర్చిపోయినట్టు యాక్ట్ చేస్తున్నావా? 15 ఏళ్ళ నుంచి ఉంటున్నాం, మన ముందు యాక్టింగ్ చేస్తాడా? యాక్ట్ మర్చిపోయినట్టున్నాడు. 12 ఏళ్ల నుంచి ఒకే ఇంట్లో రెంట్కున్నోళ్ళకి ఎన్ని హక్కులు ఉంటాయో మీకు తెలీదా? ఈ ఇంటి యజమానిగా నేను న్యాయంగానే అడిగాను, కాదంటే వాళ్ళకి ఏది న్యాయం అనిపిస్తే అదే చేయమను. ఇంటికొంటారు మీరా? అలా ఈ కొత్త కుర్రాడు అడుగుతున్నాడు. ఎవడ్రా నువ్వు? అవతారం చూస్తుంటే డైరెక్ట్ గా చంద్రమండలం నుంచి దిగినట్టుగా ఉంది. అసలేం తెలుసు నీకు గంధర్వ మహల్ గురించి? ఎంతో ధైర్యంతో ఈ భూత్ బంగళాలో ప్రవేశించి మహల్ మధ్యలో ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించి నిత్య ధూప దీప నైవేద్యాలతో పూజలు జరిపించి దయ్యాలు తోక ముడుచుకుని పోయేలా చేశాడు ఉత్తమమూర్తి. ఈడొచ్చాక అదే ఏలుపోగారు వచ్చింది. నేను ఆంజనేయుడు ఉన్నామనే ధైర్యంతో ఈ మహల్లో 2వ పొయ్యి వెలిగించి ఈ మహల్కే వెలుగును తీసుకొచ్చాడు మా శెట్టి. వీడి వల్లే మహలంతా మసెట్టేసింది. కరెంటు బిల్లు కట్టలేక చీకట్లో మగ్గిపోతున్న ఈ మహల్కి తన రైటింగ్ తో కళాకాంతులు తీసుకొచ్చాయండి మన డేరాల సత్యబాబు. 1 2 3 వీడి దెబ్బకు 4 సార్లు వైరింగ్ మార్చాల్సి వచ్చింది. నా సంగతి సరేనండి. తన రచనలతో గంధర్వమాల ఉనికిని ఆంధ్రదేశం మొత్తం చాటి చెప్పిన ఘనత మన డొల్లా సావిత్రి గారిదండి. నాదెప్పుడు ప్రియుడితోనే పెళ్ళ. అబ్బా ఏం పేర్లు! తాళం తీసిన తలుపులు, పుణ్యం కొద్దీ కన్య, అచ్చొచ్చిన ఆరో ప్రియుడు. ఈ టీం పెద్ద దాడులు కార్లేసుకొచ్చి మరి శతకబాదేహరు దీన్ని. ఆ మాటకొస్తే బయట ప్రపంచమే తెలియని ఈ మహల్ కి విజ్ఞానాన్ని వినోదాన్ని అందించిన మహా జ్ఞాని మా కేబుల్ కేశవ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. వీడు చిన్నప్పుడు బాగా ఎరుపు, టీవీలు పేల్చి ఇలా మసెట్టేసాడు. ఇంతమంది త్యాగమూర్తుల జీవితాలను ఫలంగా పెట్టి టెనెంట్స్ హక్కుల పరిరక్షణ కోసం ఏర్పడింది మా ఈ టెనెంట్స్ జేఏసీ. టెనెంట్స్ జేఏసీ జిందాబాద్! టెనెంట్స్ జేఏసీ జిందాబాద్! టెనెంట్స్ జేఏసీ జిందాబాద్! టెనెంట్స్ జేఏసీ. పెట్టుకుని ఇలా వేసే అసలు అన్ని కాదు. ఇప్పుడు చెప్పరా, ఈ ఇంటి మీద మాకు కాక ఇంకెవరు కొడతారా హక్కు? రే బచ్చాగాడు వాడిని అడిగేదింట్రా? రేయ్ నువ్వెవడ్రా మమ్మల్ని అడగటానికి? రేయ్ నిన్నేరా అడిగేది? దయచేసి నా ఫ్లాష్ బ్యాక్ అడగండి. నీ ఫ్లాష్ బ్యాక్ మాకెందుకురా? ఎవరు నువ్వని అడుగుతున్నాను. నేనెవరో చెప్పాలంటే నా ఫ్లాష్ బ్యాక్ చెప్పాలి కదండి. అయితే నీ ఫ్లాష్ బ్యాకే చెప్పు. బా దయచేసి నా ఫ్లాష్ బ్యాక్ అడగండి. చూసారా నేను నా ఫ్లాష్ బ్యాక్ చెప్పకముందే మీకు ఎంత టెన్షన్ వచ్చేస్తుందో, అందుకే చెప్పనన్నాను. రేయ్ నువ్వు మళ్ళీ అదే చెప్తున్నావు. మీరు మళ్ళీ అదే అడుగుతున్నారు. ఇట్స్ ఆల్ రైట్. సరే కరెక్ట్ గా చెప్పు, నీకేం కావాలి? అద్దెకి ఓ రూమ్ కావాలి సార్. రేయ్ నేను ఇక్కడ అడుగుతుంటే నువ్వు అక్కడ సమాధానం చెప్తున్నావేంట్రా? అద్దె మ్యాటర్ ఇంటి ఓనర్నే కదా అడగాలి. రేయ్ జేఏసీ పర్మిషన్ లేకుండా ఒక్కడు కూడా ఈ ఇంట్లో అడుగు పెట్టలేడు. ఈ అడ్వాన్స్ ఉంచండి. పైన బ్యాచులర్స్ రూమ్ ఉంది, అక్కడ ఉండు.
ఫర్ అవర్ కైండ్ ఇన్ఫర్మేషన్ వాడెవడో ఇప్పటికీ చెప్పనే లేదు. వాడి ఎంట్రీనే ఇంత ఇరిటేటింగ్ గా ఉంటే వాడి ఇంట్లో ఉంటే మన కమిటీ ఉనికికే ప్రమాదం. రేయ్, వాడు మన దెబ్బకు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని పారిపోవాలి. చెప్పరా, ఎవరు నువ్వు? అసలు ఎక్కడికి ఎందుకు వచ్చావు? అదేంటండి పద్మవ్యూహంలో అభిమన్యుని రౌండ్ వేసినట్టు నన్ను కొడతారా? అభిమన్యుని కొట్టలేదురా, చంపేశారు. మర్డరా? మడ్రే, శవం కూడా కనిపించదు రోయ్. అయ్యో, మర్డరు శవాలు అంటున్నారు. నాకు భయం వేస్తుంది సార్. రాయుడితో రూల్స్ మాట్లాడినప్పుడు ఏమైందిరా ఈ భయం? అంటే మీ విశ్వరూపం ఇప్పుడే కదండి చూస్తున్నాను. ఇది ట్రైలరేరా, అసలు బొమ్మ ముందుంది. అబ్బో, నా ఓపిక పోయిందిరో. ఇప్పుడు ఇటు చెప్పకపోతే నా చేతిలో చచ్చాడే. అయ్యో, కోప్పడకండి. దయచేసి నా ఫ్లాష్ బ్యాక్ ఎవరికి చెప్పొద్దని రిక్వెస్ట్. ముందు రోజు చెప్పిచావు, తర్వాత చెప్పాలో చావాలో ఆలోచిద్దాం. ఈ ప్రపంచంలో పంచభూతాలు 5, ఇది చాలా కొత్త విషయం. పంచపాండవులు 5. అబ్బో, చెప్పరా వీడు చెప్పరా. నా లక్కీ నంబర్ కూడా 5. లక్కీగా మీరు 5. అసలు మ్యాటర్ రారా? చాలా తొందరపడుతున్నట్టున్నావు. నీ నంబర్ 1. వన్నా ఎవడే నెంబర్ వన్? ఎవడు నెంబర్ వన్? అయినా నాకు నెంబర్ 1 ఇస్తే నీకేంటి నొప్పి? ఇవ్వడానికి వాడేవాడు, తీసుకోవడానికి నువ్వెవడయ్యా? మూర్తి గారు, మీరే నెంబర్ 1, ఈ నెంబర్ 2, ఈ నెంబర్ 3, ఈ నెంబర్ 4, నేను నెంబర్ 5. నువ్వు చెప్పవా? లక్కీ ఫెలో. థ్యాంక్ యూ. ఎవరి నంబర్లు వారు బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తున్నాం. నా పరిచయం ప్రమాదం, నా ఊహ ఉన్మాదం, నా కోరిక క్రూరం, నేనంటేనే మరణం, మరణం, మరణం. అనవసరంగా అబ్బాయిని డిస్టర్బ్ చేశాము. బాగా డిస్టర్బ్ చేశారు. అయినా నీ గురించి మాకెందుకులే బాబు, మాకు బోల్డ్ పనులు. అవును, నేను కూడా అదే చేద్దాం అనుకున్నాను. రేయ్, అస్త్ర సన్యాసమా? నా మొహం. అస్త్రాలు, వెపన్స్ అని అంతంత పెద్ద మాటలు ఎందుకులే బాబు, అవి మా పనిముట్సు. మరే, నువ్వు పిలిచావని ఉన్న పళంగా వచ్చేసావు అంతే. నువ్వు రెస్ట్ తీసుకో బాబు. ఆట మొదలుపెట్టి రెస్ట్ అంటే ఎలారా? ఆట? ఏ ఆట? కపాల క్రీడ. ద నంబర్ గేమ్. ఈ గేమ్ రూల్స్ ఏంటంటే, నా పవిత్రమైన ఫ్లాష్ బ్యాక్ మీ 5 తప్ప 6వ వాడికి తెలియకూడదు. తెలిస్తే 1వ వాడు 0లోకి వస్తాడు. అంటే మూర్తి గారు ఆటలోంచి అవుట్ అయిపోతారా? అటు నుంచి మాత్రమే కాదు, మరి ఈ లోకం నుంచి కూడా పోతాడు. ఆ తర్వాత ఆటోమేటిక్ గా 5 4 అవుతుంది, 4 3 అవుతుంది, 3 2 అవుతుంది, 2 1 అవుతుంది. కొత్తగా తెలుసుకున్నాడు ఆటలో జాయిన్ అవుతాడు. ఎనీ డౌట్స్? చాలా. ఇంత జరిగితే పేపర్లోనే టీవీలో రాకుండా ఉంటుందేంటి? ఎలా వస్తుంది? తెలుసుకునే వాళ్ళని నేనే నరికేస్తే. నీకింకా డౌట్ ఉందనుకో, కిందకెళ్ళి ఎవరికైనా చెప్పి పైకి రా. నువ్వు పైకొచ్చే లోపల ఈ మూర్తిగాడు మెడ మీద తలుంటే నన్ను అడుగు. నువ్వు ఉండరా దరిద్రుడా బాబు, వాడి మాటలు నువ్వే పట్టించుకోవద్దు. ఈ విషయం మానవరే ఉంచుకుంటావు. నౌ ఎవ్రీబడీ రిలాక్స్. ఇప్పుడు జరిగిన ఈ ఫ్లాష్ బ్యాక్ కి పాత్రలు, సన్నివేశాలు కేవలం మన కల్పితం. పొడి ఇందులో కొట్టు. మెల్లో బిల్లేసుకొని మరీ ఒళ్ళని చెప్తున్నారు. ఏంటి వింత? నీ పెడాకుడు, నీ పన్ను చూసుకోరా దరిద్రుడా. ప్రతి వాడు దూరేయడమే. ఉత్సవా, నేను నీ పిల్లనే ఉన్నాను బాబు. ఈ నెంబర్ చూసి ప్రతివాడు వెధవారాలు తీసేవాడే. సేఫ్టీ కోసం ఈ నెంబర్ లోపల వేసుకోమంటావు బాబు?
ఈ ఆఫర్ ఎలా ఉందో చూడు. అసలు తలయేయలేదనుకో, మెడల్ వేసుకో అక్కర్లేదు కదా. ఆ? ఒక్కసారి ఆలోచించు. నీకెందులో మేము ఎలా చేస్తే కుమ్మారెడ్డి చూడు. డేరాలు అబ్బబ్బా, అది కాదు బాబు. వీడు చేసే ఒక్కదానికి ముక్కు మొహం సక్రమంగా ఉండదు. పెద్ద శిల్పిలాగా పోతూ వీడును పంపించిన ప్రతి బొమ్మ వెనక్కి వచ్చేది. అదిగో ఇంకో బొమ్మ వచ్చేస్తుంది. బొమ్మ అదిరిందిరా. ఏంటి సినిమా గారు మీరు ఆటోలో వచ్చారు? ఫోన్ చెప్తే స్టేషన్ కాలేజ్కి వచ్చింది కదా, దిగుదురుగానే ఉండండి, చూడడానికి వస్తాను. How dare you touch me? ఉత్సవా నువ్వు అమ్మ కొట్టేసాడు. బొమ్మని చెప్పావురా. సారీ అమ్మా, నాదే తప్పు. బాబును వదిలేయండి. హాయ్ అమ్మా. హాయ్ అక్క. బాగున్నావమ్మా? బాగున్నానమ్మా. ఎగ్జామ్స్ బారాసావా? బారేసా. రా. ఎవడ్రా వాడు? నిన్నే దిగాడండి, మంచోడు అనుకున్నాను, ఇలా దింపేస్తాడు అనుకోలేదు. చాలా బాగున్నాడక్క. సూపర్. సంబంధం మంచిదేనమ్మా. అయితేనే ఇంత ఇల్లు పెట్టుకుని చాటుగా గుళ్ళకెళ్ళి పెళ్లి చూపులు చూసి రావాల్సి వచ్చింది. గుళ్ళోనా? అంతా మన తలరాత. అద్దె డబ్బులు ఇవ్వకపోగా వచ్చిన సంబంధాలన్నీ చెడగొట్టేస్తున్నారు. ఇక ఆ భగవంతుడే ఈ సంబంధం కట్టిపించారా చూడండి. ఇక్కడ మాకు ఒక్క ఫిగర్ లేకుండా కొట్టుకుంటుంటే నీకు 2 ఫిగర్లతో రొమాన్సా? ఏంట్రా హీరోయిజం చూపిస్తున్నా? నాలో విలనిజం చూపించనా? మళ్ళీ రెంట్లే హేస్తుంది ఏంటిది? ఇప్పుడు చూపించరా నీ మగతనం. ఎవరు రైట్ కట్టేసిందే? శ్రీ 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 మనమే. ఊరిని స్టాడిస్ట్ దాన్ని స్పెషల్ గా తీసుకొచ్చింది ఆవుల కోసం, గేదెల కోసం కాదు. అవునులే, వాటికి నువ్వు ఉన్నావు కదా. ఏయ్, వచ్చినప్పుడు నుంచి చూస్తున్నాను, చాలా తేడాగా ఉన్నావు. నా సంగతి తెలదారా నీకు? నాకు అంత ఎక్కరేగిందనుకో, ఎగిరొచ్చి కాళ్ళ మీద పడతావు. లవుడు, ఇక్కడేం చేస్తున్నావురా? చూడండి అమ్మాయి గారు, నోటుకొచ్చినట్టు అలా పేలుతున్నాడు. పనికి మాలిన వాళ్ళతో నీకేంట్రా? అక్క పిలుస్తాను చూడు. ఏయ్, అంబా, ఎవరిని దేనికి పిలుస్తున్నావే? అంబా, నీ వెకిలి వేషాలు నా దగ్గర పెట్టుకోకు. అయ్యో నేనేం చేశాను? నేను అందరూ ముందు నుంచి జగదా అని పిలిస్తే నేను వెనక నుంచి అంబా అని పిలిచాను. ఐఎమ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ బిగ్ బ్యాగ్. ఇంకా నీ వరకు న్యూస్ రాలేదనుకుంటా. ఐఎమ్ డీప్లీ ఇన్ లవ్ విత్ యూ. అదే లవ్ అట్ ఫస్ట్ సైట్ అంటారు చూడు, అలాంటిదే. నువ్వు ఓకే అనేసావు అనుకో, మనం మిగతా కార్యక్రమాలు మొదలుపెట్టి. లవ్వా? నీతోనా? నేనెవరో తెలుసా? ఐఎమ్ ది ప్రిన్సెస్ ఆఫ్ దిస్ గంధర్వ మహల్. నా కాలి గోటికి కూడా సరిపోవు. నన్ను మాడొద్దని చెప్పి పనికి మనలతో మీరు మాడతారేంటండి? రండి, నీకేదో ఒక రోజు గిట్ట కూడా వస్తాను రోజు. ఏడుసేవులే. ఒక్కడికి ఎన్ని పాస్పోర్ట్లా? వీడు లోకల్ కాదురా, ఇంటర్నేషనల్ క్రిమినల్.
పోలీసులకు అప్పచెప్తే నువ్వు ఎదవ పీతపుర నువ్వుని ఆడు పోలీసులను చంపొచ్చాడు జైల్లో. ఈ కేబుల్ తెచ్చినోడికి అన్ని అనుమానాలే. ఈ పాపిష్టి బొమ్మలను చూసిన తర్వాత నాకు నిద్రే కొట్టేడుస్తుందిరా భగవంతుడా. బాబు నాకేం పాపం తెలియదు నాయనా. ఈ కేబుల్ ఉన్నవాడే డౌట్ అని లాక్కొచ్చాడు. నన్ను క్షమించి నా 1వ నెంబర్ ఏదో వాడి బహారు కొట్టి 1 నెంబర్ నాకు ఇచ్చి పుణ్య కట్టుకో బాబు. ఈ టెన్షన్ నేను తట్టుకోలేకపోతున్నాను నాయనా. మూర్తి బాబు చూసి మాట మారుతున్నావా? బలవంతంగా లాక్కొచ్చు నువ్వు కాదు. అవ్వా అవ్వా నేను బ్యాచిలర్స్ రూమ్ కి రానున్నాను. పంతులు గారు నన్ను ఫోర్స్ చేశారు. నేను అప్పటికి బాబు రహస్యం మనమే కాపాడాలని చెప్పాను బాబు. ఈ మూర్తి వింటేనా? ఓ దుర్మార్గులారా అంతా కలిసి నన్ను ఇరికిచ్చేస్తారా? నేను లేనప్పుడు నా రూమ్ లోకి వచ్చి నా లగేజ్ చెక్ చేయడం తప్ప కాదా? తప్పే బాబు, కానీ నువ్వు వేసే శిక్ష మాత్రం నంబర్ల ప్రకారం కాకుండా అందరికీ కలిపి వేయి బాబు. నిజమే చెప్పడానికి ఈ గేమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బ్రేక్ చేయాలన్నా క్రియేట్ చేయాలన్నా అది బాబు మాత్రమే చేయాలి. ముందులో ఆడుకుందాం బాబు. నా పనిష్మెంట్ తట్టుకునే కెపాసిటీ మీకు లేదురా. ఫైన్ వేస్తా. నాకే భాగ్యం 100-150 తీసేసుకో బాబు. 12 ఏళ్ళుగా రాయుడు గారి దగ్గర ఎగ్గొట్టిన మొత్తం రెంట్ నాకు జమేయండి. దానికంటే చచ్చిపోవటం మేలు. ఏ? ఉండు కత్తి తెస్తా. కచ్చా! ఇదిగో, బాబు నువ్వు కొత్త తీసి గిటార్ బాక్స్ ఓపెన్ చేస్తావా ఏంటి? అడుక్కునే తీసుకొచ్చి డబ్బులు కట్టేస్తాం. ఆంటీ ఆంటీ ఎవరు? నేనండి కొత్తగా వచ్చిన కుర్రోడ్ని. ఇవ్వండి. ఏంటి బాబు ఇది? టెండెన్స్ దగ్గర నుంచి పాత బాకీలు మొత్తం వసూలు చేసి తీసుకొచ్చేసా. ఉండు బాబు, కాఫీ తీసుకొస్తాను. బిల్ లేదండి. బేసిక్ గా నేను టిఫిన్ చేయకుండా పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టనండి. అలాగే టిఫినే తీసుకొస్తాను. మీ అక్కకి పెళ్లిలైన క్లియర్ అయిపోయింది. మన విషయం కూడా ఇంట్లో చెప్పేస్తే అదే మండపంలో. నిన్ను ఇంట్లోకి రానివ్వడమే తప్పురా. రాయుడు గారు రండి పంతులు గారు. నమస్కారం అండి. బయటికి వెళ్ళారు, వచ్చేస్తుంటారు. కూర్చోండి. అమ్మా అది పర్వాలేదు, చెప్పండి. శుభవార్తేనమ్మా. ఆ బళ్ళారి సంబంధం వాళ్ళు ఓకే అన్నారు. కానీ ఆ అబ్బాయి వార్త అంటున్నావు మళ్ళీ కానీ ఏమిటయ్యా? నమస్కారం అండి. నమస్కారం. కూర్చో. పర్వాలేదండి, ఫ్యామిలీ మ్యాటర్స్ కదా. రండి కూర్చోండి. చెప్పండి. అబ్బాయి మేనమావ గారే కొంచెం నాంచుతున్నారండి. కుర్రాడు అక్కడే పెరిగాడు కాబట్టి ఎదురు చెప్పలేకపోతున్నారు. విషయానికి రావయ్యా. కట్నంగా మొత్తం మహల్ అడుగుతున్నారు. ఎలా ఇస్తారండి? ఎలా ఇస్తారు? ఇంట్లో ఇంకో అమ్మాయిని పెట్టుకొని తనకి పెళ్లి చేయరా మరి? ఈ సంబంధం కూడా తప్పిపోకూడదు నాన్న. ఆ అబ్బాయి చెప్పింది కూడా నిజమే కదా. మొత్తం ఇచ్చేస్తే నీకెలాగా? నాకేం పర్వాలేదు. కట్నం కోసం కాకుండా నేను కావాలనుకునేవాడే వస్తాడు. నో 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 నో. ఆస్తి గీస్తి లేకపోతే నేను చూడడానికి ఎవడు రాడు. ఇంకో మాట మాట్లాడావంటే రోకల్తో కొట్టి చంపేస్తా. బయటికి పో. ఏ ప్లేట్ గో. ఒప్పుకుందాం. మా ఏరా అంత సవ్యంగా జరుగుతుందా? నువ్వేం చేసినా పర్వాలేదురా. గంధర్వ మహల్ మాత్రం చేయి జారిపోకూడదు. మా కంటలో ఊపిరినంత వరకు అది జరగనే ఉన్నమ్మా. ఎంత బలుపురాదానికి ఆస్తొద్దంటుందా? చూస్తూ చూస్తూ ఈ బిల్డింగ్ ఎలా వదులుకోనరా? నేను ఇక్కడ సింహంలా గర్జిస్తుంటే
మీరు ఏమి మాట్లాడకుండా సౌటి కుక్కలా కూర్చుంటారా? అయితే కొట్టను అనుకున్నావే? బాబు, నీ గురించి తెలిసిన తర్వాత మా మైండ్లు కూడా పనిచేయట్లేదు బాబు. ఏం వింటున్నావో ఏం చేస్తున్నావో కూడా తెలియట్లేదు. నీ ఫ్లాష్ బ్యాక్ కూడా మర్చిపోయాను బాబు. అవును కదా, నేనెవరు? అంటే మత్తులో ఫ్లాష్ బ్యాక్ అంతా మర్చిపోయావా? ఫ్లాష్ బ్యాక్? అదేంటి బాబు, శ్మశానంలో శవాన్ని కూడా వదలలేదు? నీ లవర్ తల నరికి జడేసావు, అది మర్చిపోయావా? ఆహా, అన్నీ మర్చిపోయానని చెప్పి ఒక్క బిట్టు వదలకుండా నా ఫ్లాష్ బ్యాక్ మొత్తం గుచ్చి గుచ్చి చెప్పారు కదరా. ఇంకా నయం, ఆ ఆరో వాడు గారు వీడు ఉంటేనా? పిలుస్తుంది. ఒరేయ్, పెద్దోళ్ళు మాట్లాడుకుంటుంటే రావద్దని ఎన్నిసార్లు చెప్పాను నీకు? వెళ్ళు, వెళ్ళు. ఇప్పుడు కూడా అంతే. అందుకుగా ఇప్పుడు దాకా గోడ పక్క నుంచి వింటున్నాను. నువ్వు విన్నావా? మీ స్టోరీ ఫినిష్ అన్నాను వచ్చాను. అన్నయ్య, మీ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది, మళ్ళీ చెప్పవా? అది స్టోరీ కదమ్మా, గేము. ఏం గేమ్? నంబర్ గేము. దాంట్లో నీ నంబర్ 5. నాకు ఐదు వద్దు, నాకు అన్నే కావాలి. ఒరేయ్, చచ్చిపోతారా? నువ్వు బాగా ఆడితే పోకెట్లోకి వస్తావు. ఈ గేమ్ రూల్స్ మీ బాబురెడ్డికి తెలుసుకో. రే ఉత్సవా బాబు, ఈ రాత్రికి నువ్వు తినాలనుకుంది తినే, తాగాలనిపించింది తాగే. అలాగే. తెల్లారేసరికి నీ మెడకి తలకి కనెక్షన్ ఉండదు. మీరేం భయపడకండి మూర్తి గారు. భయపడుతుంటే వాడు చంపేస్తారంటూ ఏదో ఒకటి ఆలోచిద్దామండి. మంత్రులు గారు, మీరు కంగారు పడకండి. తెల్లారే లోపు సౌండ్ చేయని వెహికల్ ఒకటి చూసి ఫాస్ట్ గా మిమ్మల్ని స్టేట్ దాటించే బాధ్యత మాది. జన్మ ప్రసాదించారు. ఈ అర్ధరాత్రి పూర్తి ప్రయాణాలు ఏమిటో, ఈ గోల ఏమిటో. ఏమండోయ్, ఆ కొత్తగా వచ్చిన అబ్బాయి దగ్గర టిఫిన్ బాక్స్ మర్చిపోయాను, కొద్దిగా వెళ్ళి తీసుకురండి. ఎమ్మకడు కాలా, ఇప్పుడు వాడి దగ్గరికి పోతే బాక్స్ కాదే, నా డెడ్ బాడీ వస్తుంది. రామురామా, నేను వస్తానండి. దాడి చెప్పదు కానీ. శుభం, ఇదిగోండి లగ్నపత్రిక. చాలా సంతోషం. మీ సంతోషమే నా సంభావన. వచ్చే నెల 13వ తేదీ పంచమి శుక్రవారం రాత్రి 2:46 ముహూర్తం నిశ్చయించారు. 13వ తేదీ అంటే మగపెళ్లి వాళ్ళు పెట్టిన ముహూర్తం, మనం కాదనకూడదు. పైగా అబ్బాయికి మంచి ఉద్యోగం. ఏమైంది నాన్న? ఏం లేదమ్మా. కౌసల్య, అలాగే కానివ్వండి. వస్తానండి. ఇంకో చిన్న మాట అండి, ఆ పెళ్లివారు వారి బంధువులు దూరం నుంచి రావాలి కాబట్టి పెళ్లికి 4 రోజుల ముందే వస్తారట. వారికి ఇస్తామన్న గంధర్వ మహల్లోనే వీడిది ఏర్పాటు చేస్తే చాలు. అలాగే, మాకు మాత్రం ఎవరున్నారు, వారిష్టం. నేను ముందు అంటూ అన్నిటికీ ముందుండి మనకు ధైర్యం చెప్పేవాడు. ముందే వెళ్ళిపోయాడు. ఏమైనా మూర్తి లేని లోటు తెలుస్తుందిరా. మనిషిని పంపించాం. ఆంజనేయుడి నుంచినా బాగుండేది, కథం ధైర్యంగా ఉండేది. ఈ రాక్షసుడు పొద్దున్నుంచి కనిపించట్లేదు, ఎక్కడికి వెళ్ళాడో ఏంటి? వస్తాడు, ఎదురు అడుగు. ఇక్కడ అన్ని ఏకమై మణిపూడి చస్తుంటాయి. ఏంటి? జంజి ఉందని కూడా చూడకుండా తల నరికేశాడు రాక్షసుడు. బయటికి పోతే నేను బతుకుతాడు అనుకున్నాను, ఇలా బలైపోతాడు అనుకోలేదు. బలైపోయాడు కాదు, బలైపోయా. ఎవడికైనా అదే గతి. పారిపోతే వదిలేస్తానా, వెతికి వేటాడి మరీ చంపుతా. మీ అందరికీ ప్రమోషన్లు వచ్చాయి. కంగ్రాచులేషన్స్, యు ఆర్ నంబర్ 1. ఎంజాయ్. కోరినదేదైనా తరి చేరగా ఎవరి మొదలను లేదు. ఇది మీ బొడ్డోడికి ఇచ్చారా?
ఇప్పటికిప్పుడు ఖాళీ చేయమంటే ఎలా సార్? ఒరేయ్, ఎప్పుడు చెప్తావా? ఇంకెప్పుడు చెప్తావు? పెళ్ళయ్యాక సారెట్టుకుని వెళ్తావా? సారెట్టుకుని వెళ్తావా అంట. సార్ మీరు నిజంగా దేవుళ్ళు అంటోళ్ళు సార్. ఎంత మంచి శుభవార్త చెప్పారు సార్. అసలు విజయలక్ష్మి ఎవరు? మాకు తోడబుట్టకపోయినా మాకు చెల్లెళ్ళండి సార్. ఇప్పుడు ఏం చేయాలి సార్? ఇల్లు ఖాళీ చేయాలి అంతే కదా? చేసేస్తాం. వెంటరా ఇప్పుడు బయటికి వెళ్ళి అదులు కడతా. ఆ మూతిగాడు పారిపోయాడని చంపేశాడు. ఇప్పుడు ఈ ఇల్లే ఖాళీ చేయమంటున్నారు కాబట్టి మనం వెళ్ళిపోయినా కూడా ఆడేం పీకలేడు. అన్నిటికీ అడ్డుపడి వాళ్ళే ఖాళీ చేస్తామంటుంటే మేము మాత్రం ఆ పాపం మొట్టకొట్టుకుంటాం ఏంటి? ఖాళీ చేసేస్తామండి. చాలా సంతోషం. ఎవరెక్కడున్నా పెళ్లికి మీరందరూ తప్పకుండా రావాలి. పదండి, పదండి. ఇంకేం లేటు.